గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ. మీరు నా దృష్టిలో పరబ్రహ్మము. అటువంటి హే బ్రహ్మన్, మీరు నన్ను అనుగ్రహించి మా పూర్వీకులు ఆ యజ్ఞాన్ని ఎందుకు చేశారు, ఎలా చేశారు, సగర చక్రవర్తి ఆ యజ్ఞాన్ని చెయ్యవలసిన అవసరం ఎందుకు వచ్చింది, దానికి ప్రతిబంధకం ఎందుకు వచ్చింది, 60,000 మంది కుమారులు బూదికుప్పలు ఎందుకు అయిపోయారు, ఎలా తరించారు, మా వంశం వాళ్ళు దానికి ఎంత కష్టపడ్డారు, ఆ కీర్తి ప్రతిష్టలు ఎలా సముపార్జించారు, నాకు వివరంగా చెప్పండి అంటాడు. విశ్వామిత్రుడు ఆ చెప్పేటటువంటి విధానం మీరు బాలకాండలో చదవాలి. అది ఒక దృశ్య కావ్యం కింద అందిస్తాడు. శిష్యుడైనటువంటి రాముడు విశ్వామిత్రుడు ఎదురుగుండా కూర్చొని పరమ భక్తితో వింటూ ఉంటాడు. అప్పుడు రాముడికి ఒక్క విశ్వామిత్రుడు వినా ఇంకెవరూ కనపడుతున్నారు. అందుకే చీకటి పడిపోతోందని కానీ, సంధ్యావందనానికి వేళవుతోందని కానీ రాముడు గుర్తించడు. మీరు బాలకాండ చదవండి, విశ్వామిత్రుడి యొక్క బోధన ప్రజ్ఞ అర్థమవుతుంది. ఆయన శిష్యుడితో రాముడితో మాట్లాడుతూ కథంతా పూర్తి చేసి, రామ చీకటి పడిందోయ్, సాధువైనటువంటి జంతువులన్నీ వెళ్ళిపోయాయి, పక్షులన్నీ గూటికి చేరిపోయాయి, క్రూర మృగముల యొక్క అరుపులు వినపడుతున్నాయి, మనుష్య సంచారం తగ్గిపోయింది, మనం సంధ్యావందనం చేసుకుని విశ్రాంతి తీసుకోవాలి. రామ నీకు భద్రమగుగాక అంటాడు. ఎంత ప్రేమో, ఆ శిష్యవాత్సల్యం, ఆ గురుభక్తి నిజంగా రామాయణంలో చూసి తీరాలి. గురువుగారు చెప్పిన మాటలతో కాసేపు తదేక దృష్టితో ఆలోచిస్తూ దాని మీదే మనసు వెళ్ళిపోతుంది రాముడికి. తన వంశంలో పుట్టినటువంటి చక్రవర్తులు వాళ్ళందరూ కూడా తనకి పితరులు, ప్రపితామహులు. ఎంతటి మహాపురుషులు పుట్టారు, ఎంత అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞా విశేషాలతో ప్రవర్తించారు. వాళ్ళ యొక్క కీర్తి చెడకుండా వంశంలో వచ్చిన నేను ప్రవర్తించాలి కదా. ఒక్కొక్క మహారాజు గురించి విన్నప్పుడు, ఒక్కొక్క విషయాన్ని విన్నప్పుడు రాముడిలో ఒక కొత్త కోణం కనపడుతుంది. వాల్మీకి మహర్షి రాముడు పొందినటువంటి అనుభూతి, రాముడు కాసేపు దానిలోనే మగ్నమైపోయి ఆలోచించిన తీరు, ఆ విషయాన్ని చెప్పడం ద్వారా విశ్వామిత్రుడు రాముణ్ణి చెక్కినటువంటి వైభవాన్ని పరమాద్భుతంగా ఆవిష్కరిస్తారు. ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే, అసలు రాముడు ఆదర్శవంతమైన నరుడిగా గురువుగారి దగ్గర కూర్చుని వినడం ఎలాగో ముందు నేర్పాడు. గురువుగారి దగ్గర కూర్చుని విన్నది, ఇవాళ విన్నది రేపు వదిలిపెట్టడం కాదు, ఎంత జాగ్రత్తగా పట్టుకున్నాడో తన అవతార పరిసమాప్తం చేసే వరకు కూడా ఆ ఆదర్శవంతమైనటువంటి బాటలో తాను ప్రయాణించి ధర్మము కొరకు ఎలా పరిశ్రమించాడో, ఎలా సాధన చేశాడో, అసలు సాధన అన్న 3 అక్షరాల్ని విశ్వామిత్రుడు రాముడికి బాగా మస్తిష్కంలోకి ప్రవేశించి